చక్కగా వెళ్తాం. ఎస్ మ్యామ్. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా, నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు, నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. సో ఈ రోజు మనం ఏదైతే మన ఈ ఛానల్ ద్వారా అహింసైత భూమాత సాక్షాత్కారం కోసం ప్రతి నెల 11 రోజులు ఈ ధ్యానం చేపట్టాము. సో ఈ రోజు మనం 6వ రోజుకు చేరుకున్నామండి. సో ఈ రోజు మనతో ఈ ధ్యానం చేయించడానికి పెందుర్తి నుండి మేడం తులసి గారు సిద్ధంగా ఉన్నారు. సో మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సో మేడం మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి గారికి, సో నేను ఈ రోజు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలు. బట్ ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేడంకి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అంటే బట్ నిజంగా చాలా ఎనర్జీగా ఉండాలి. బట్ ఆ ఎనర్జీ అనేది మేడంలో నిజంగా ఉంది కాబట్టినే, ఎస్పెషలీ భూమాత అనే ఒక పదం అనేది అల్టిమేట్. సో భూమి అంటేనే అపారమైన ఒక ప్రాణశక్తి కోసం మనం ఎంత ధ్యానం చేస్తే ప్రాణశక్తిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాము. భూమి అంటేనే సహనం, ఓర్పు, ఇలా ఎంతో అద్భుతమైన మనందరినీ నిజంగా ఆ భూమాత నిజంగా తన ఒడిలో మనల్ని పెంచడం అనేది అల్టిమేట్. అసలు ఆ అమ్మవారికి నిజంగా చాలా చాలా వేల కృతజ్ఞతలు చెప్పాలి. సో ఆ భూమి మీద పుట్టిన ఈ యొక్క జీవులకి పిరమిడ్ మెడిటేషన్ అనే ఒక అద్భుతమైన ఒక విషయాన్ని బ్రహ్మర్షి పత్రిజీ గారు తీసుకొచ్చి, అది ఎంతో మంది మొట్టమొదటిగా సార్ ఇప్పుడు మహిళలకే ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. ఆయన మహిళలే అద్భుతమైన శక్తి. సో మనం మామూలుగా అమ్మవారి రూపంలో ఏ అమ్మవారిని కొలిసినా అమ్మవారికి శక్తి ఉంటుంది. సో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆమెను శక్తి స్వరూపిణి, చాలా మహిమగల అమ్మ అని ప్రతి ఒక్కరు అంటూ ఉంటాం. కానీ ఆ శక్తి మనలో కూడా ఉందని మొట్టమొదటిగా గుర్తించి పత్రి గారు ఎప్పుడు ఆడవాళ్ళకి అంటే మహిళలకే ముందు పెద్దపీఠం ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు మాడం అని చాలా చాలా ఆయన కృతజ్ఞత పూర్వకంగా అందరికి చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉండేవారు. అలానే జెంట్స్కి చేయడం అని కాదు, కానీ మనలో ఉన్న ఫస్ట్ ఒక ఎనర్జీని, ఒక శక్తిని, ఒక సామర్థ్యాన్ని అసలు పత్రి గారే మనకి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫస్ట్ మాడం అనే ఒక రిక్వెస్ట్ నిజంగా చెప్పాలి అంటే మన లైఫ్ అంతా ఎక్కడుండేది, వంటింటి కుందేలాగా ఎంతసేపు ఇంటిలో వంట చేసుకోవడము, పిల్లలు, ఫ్యామిలీ, సో సంథింగ్ అనేక రకమైన సమస్యలతో సతమతం అవుతూ ఈ జీవితాన్ని ఆనందంగా కాకుండా దుఃఖమయ జీవితాన్ని ప్రతి ఒక్కరు గడిపేవారు. ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా గడుపుతున్నారు నిజంగా ధ్యానం అంటే తెలియని వాళ్ళు కూడా. బట్ ఈ ధ్యానం అనేది నిజంగా పత్రి గారు అందరికీ పరిచయం చేశాక, సో మన వాస్తవానికి మనమే సృష్టించుకొని వచ్చాము. ఈ భూమి పైన మనం ఖచ్చితంగా ఒక డిజైన్‌తోనే వచ్చామన్న ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చెంది, ఈరోజు అద్భుతంగా ఏ ఒక్క చిన్న సమస్య కూడా మనకి ఎంత పెద్ద సమస్య అయినా కూడా చాలా సునాహితంగా, చాలా వైభవంగా, సో ఎంత చక్కగా మనం దాన్ని తీర్చిదిద్దుకొని చాలా ఆనందంగా మనం ఉంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ, ఐశ్వర్యంతో కలిగి ఉంటూ, మన కుటుంబాన్నందరిని నిజంగా మనం చాలా చాలా తీర్చిదిద్దుకున్నాం. ఈరోజు ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. కానీ అలాంటి ఆ ఇల్లాలు ఈరోజు ధ్యానం నేర్చుకుంటే, సో ఏదైనా సాధించొచ్చు. బట్ ఏదైనా సాధించొచ్చు అన్న ఒక విషయాన్ని నిజంగా మనకు మనం ప్రూవ్ చేసుకున్నాం. బట్ ఆ ఎగ్జాంపుల్‌లో నాదొక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను నేనైతే. మేబీ మేడం ఏమైనా చాయిస్ ఇస్తే నిజంగా చెప్పాలనుకుంటున్నాను నేను. హ్యాపీగా మేడం, హ్యాపీగా షేర్ చేసుకోండి. నేనైతే ఇంచుమించుగా 2002లో ధ్యానంలోకొచ్చాను. అంటే దరిదాపుగా నాకు ఇప్పుడు 23 సంవత్సరాల దగ్గరగా 2000 అంటే 23 ఇయర్స్ అయిపోతుంది నేను మెడిటేషన్‌లోకొచ్చాక. సో ఈ అద్భుతమైన జీవితం అనేది నాకు నిజంగా చెప్పాలి అంటే మొట్టమొదటిగా నేను చాలా లక్కీ ఫెలో. పత్రి గారి నోటి నుంచి ధ్యానం అనేది నేర్చుకున్న విషయం ఆయన నోటి ద్వారా నేను స్వతహాగా విన్నా నేను. మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి నాకు పత్రి గారే.
సో, అప్పటి వరకు నాకు ధ్యానం అంటే ఏంటో తెలీదు. సో, ధ్యానం వల్ల లాభాలు తెలీదు. సో, ధ్యానం చేస్తే ఏమవుతుందో కూడా తెలీదు నాకు. సో, మేడ మీద ఒక పిరమిడ్ అనేది బావగారు కన్‌స్ట్రక్షన్ చేశారు. బట్ అప్పుడు నాకాయనేమి చెప్పేవారు గాదు. ఊరికేదో కడుతున్నారు సంథింగ్ నాకేమీ తెలీదు. పెళ్లయిన కొత్త జీవితం ఏదో వెళ్తుంది. అయిపోయింది. కానీ అదే ఓపెనింగ్‌కి పత్రి గారు రావడము. బట్ ఆ క్లాస్ అంటే ఏంటి? ఆ క్లాస్ తాలూకా మీనింగ్ ఏంటి? అంతమంది పీపుల్ ఎందుకొచ్చారు? బట్ అదేమి గూడా నాకు తెలీదు. బట్ నాకు తెలిసిందల్లా చిన్నప్పటి నుంచి పూజలు, భజనలు, సేవలు, సర్వీసు. బట్ అది నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా బై బర్త్ నాకు చాలా బాగా అలవాటు. అందులోనే భాగంగానే పత్రి గారొచ్చినాడు కూడా నేను సర్వీస్ మోడ్‌లోనే ఉన్నానే తప్ప, బట్ ఆయనేం చెప్తున్నారు? బట్ ఆయనంటే ఎవరు? ఆయన తాలూకా ఆ గొప్పతనం ఏంటి? అన్న విషయం నాకు నిజంగా తెలీదు. బట్ నేను మళ్ళీ ఆయన ఇంట్లోకొస్తున్నప్పుడు ఆయనకేదో మర్యాద చేద్దామని నేను హడావిడిగా వెళ్తూ ఉంటే ఆయన వెంటనే నా చెయ్యి పట్టుకొని ఒకటి నెత్తి మీద ఒకటి జస్ట్ ఇలా అని "నువ్వు ధ్యానం చెయ్యట్లేదు. ఖచ్చితంగా ధ్యానం చెయ్యి" అని చెప్పారు. నిజంగా నేను ఆ పదం కూడా ఆ రోజే ఆయన నోటంటే విన్నానసలు నిజంగా. విన్నాక అప్పుడు అందరూ మొదలుపెట్టారు. "తులసి గారు మీరు ధ్యానం చేయట్లేదనే విషయం పత్రి గారికి తెలుసు చెయ్యని." బట్ అప్పటికే జస్ట్ నాది చాలా చిన్న ఏజ్. మహా అయితే నాకు 17 ఏళ్ళు ఎంతో. సో, అప్పటికి ఆల్రెడీ ఒక పాప కూడా. పెళ్ళైన కొత్త ఒక పాప. సో, నాకేమీ అర్థం గాలేదు. ధ్యానం అంటే ఏంటో కూడా అర్థం గాలేదు. సో, కానీ అప్పుడప్పుడు పిరమిడ్‌లో కూర్చునేదాన్ని. బట్ కళ్ళు మూసుకునేదాన్ని. తెలియకుండానే నాకు తలనొప్పి గాని, ఆ చిరాకు గాని, కోపం గాని అలా ఉన్నాయి. కొంచెం కొంచెం తగ్గినట్టు అనిపిచ్చాయి. కానీ అది తగ్గుతున్నాయనే విషయాన్ని కూడా అర్థం కాని స్థితి నాకు నిజంగా. అంటే అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు కూడా ఎవరు ఉండేవారు గాదు. సో, నాకింక అప్పుడు తర్వాత నాకు మళ్ళీ వెంటనే 3 ఇయర్స్‌కి ఇద్దరు పిల్లలు. మళ్ళీ వెంటనే బాబు. బాబు ఎప్పుడైతే పుట్టిన ఒక 1 మంత్‌కి విపరీతమైన ఆస్త్మా. అది ఎంత అంటే ప్రతి క్షణం చావు బతుకుల్లోనే ఉండేవాడు ఆ పిల్లోడు. సో, ఆ క్షణం నా జీవితం ఎంతో ఆనందంగా అప్పటి వరకు జీవించిన జీవితం ఒక్కసారే ఆహ్, నరకం అంటారు. నాకు తెలీదు పదం అయితే వాడతారు. అంటే జనరల్‌గా పాపం చేసిన వాళ్ళు నరకంలోకి వెళ్లి ఆ కర్మలన్నీ అనుభవిస్తారు. పుణ్యం చేసిన వాళ్ళు ఆనందంగా ఉంటారంటారు. ఆ మీనింగ్ ఏంటో నాకు నిజంగా అప్పటికి తెలీదసల. బట్ నేను నరకం ఎలా ఉంటాదో అలా మొత్తం బాబుతో ఫేస్ చేశాను. 24/7 హాస్పిటల్స్, కూర్చొని ఏడవడము. ఎంతమంది డాక్టర్స్ వాడు పుట్టిన 1 మంత్ నుంచి దరిదాపుగా 7 మంత్ పర్ డే ముగ్గురు డాక్టర్‌లు మార్చేదాన్ని నేను. సో, అప్పటికి నా పొజిషన్ కూడా బట్ నేను పేరెంట్స్ ఇంటి దగ్గర బాగా డబ్బున్న అమ్మాయిని గానీ, హస్బెండ్ దగ్గరికొచ్చేసరికి జీరో. బట్ చాలా పెద్ద ఫ్యామిలీ. బట్ కానీ అంత పెద్ద ఫ్యామిలీలో కూడా ఎవరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండేది గాదు. సో, బట్ ఇంక అప్పటికి రోజు ముగ్గురు డాక్టర్‌లని తిప్పుతూ, తిప్పుతూ ఒక అమ్మాయికి అప్పుడు 1 ½ ఇయర్, బాబుకి మంత్స్ ఇంకంతే. ఆ మంత్స్ అబ్బాయిని పట్టుకొని ఎన్ని హాస్పిటల్ తిరిగేదాన్నో నాకే తెలిసేది కాదు. వెళ్ళడము, ఇలా రావడము, ఏడుస్తూ ఉండడము, ఆ కళ్ళకి నీళ్ళు తగ్గక ముందే మళ్ళీ తీసుకెళ్లాల్సొచ్చేది. అలా రోజు ఒక ముగ్గురు డాక్టర్ చొప్పున 7 నెలల పాటు తిరిగేటప్పుడు 24/7 నాకు నిద్ర కూడా ఉండేది కాదు. ఏడుస్తుంటే నిజంగా నా కళ్ళలో నీళ్ళు ఇంక అయిపోయేవి కాదేమో నాకు తెలిసేది కాదు. అలా నాన్ స్టాప్ సముద్రంలో కారుతూనే ఉండేవి. సో, ఎవరొచ్చి అడిగినా వాడిని చూసిన ప్రతి ఒక్కరు "అరే! అమ్మ బాబుకి బాలేదంటే నా కర్మ కొలిది పుట్టాడనేదాన్ననమాట." సో, ఆ మీనింగ్ వర్డ్ అసలు నిజంగా నాకు మీనింగ్ కూడా తెలిసేది కాదు. కానీ ఆ పదం యూజ్ చేసేసేదాన్ని. సో, అలా నేను చాలా కంప్లీట్‌గా సఫర్ అవుతూ ఉన్నప్పుడు, ఈరోజు ఇదే పిరమిడ్‌లో ధ్యానం చేస్తే సో, ఎన్నో ఉపయోగాలుంటాయని తెలుసు నేను. అదే పిరమిడ్‌లో కూర్చొని ఏడ్చేదాన్ని. బట్ నాకు లాభాలు చెప్పేవాళ్ళు ఎవరు కూడా తెలిసేది కాదు. ఒంటరిగా ఏకాంతంగా ఏడవాలి అంతే. ఆ ఏడవడం కోసం పిరమిడ్‌ని యూజ్ చేసుకునేదాన్ని నేనెళ్ళి. సో, ఆ ఏడుస్తున్న క్షణాల్లో ఇంక నాకు మళ్ళీ పాపకు కూడా సేమ్ ప్రాబ్లమ్ అటాక్ అయింది. ఆఫ్టర్ 7 మంత్ బాబుకొచ్చిన తర్వాత. సో, ఇంకప్పుడు ఇంక చావు తప్ప వేరే మార్గం లేదనుకోని ఆ రోజు సో, అయిపోయింది. ఇంక నా లైఫ్‌కి ఒక ముహూర్తాన్ని పెట్టుకొని, ఇద్దరు పిల్లల్ని ఒళ్ళో వేసుకొని, ఇంకా ఒక తల్లి తాలూకా ఆవేదన ఎలా ఉంటది? అరే! నేనున్నప్పుడు ఈ పిల్లలకి ఏమీ చేయలేకపోతున్నాను. సో, ఇంకా నెక్స్ట్ నేను లేకపోతే ఈ పిల్లల తాలూకా పొజిషన్ ఏంటని, ఒక తల్లిగా నా ఆవేశాలన్నిటిని అలా కుమ్మరిస్తూ ఉన్నాననమాట. సో, అప్పటికి 2:00 అయింది. మార్నింగ్ 10-2:30 వరకు ఏడుస్తూనే ఉన్నా. కంప్లీట్‌గా ఏడుస్తున్నాను. ఈలోపు ఎందుకో బావగారొచ్చి "తులసి డాక్టర్ జీకే గారిని కలుద్దామా?" అన్నారు. అరే! చావుకు ముహూర్తం పెట్టుకున్న నేను ఏ డాక్టర్ జీకేని కలుస్తా. ఇలాంటి డాక్టర్లు చాలా మందిని కలిసేసాను నేను.
సో, ఇంకేమీ స్కోప్ లేదు అని నా మనసులో అనుకున్నా. ఆయనకేమి చెప్పలేదు. బట్ నేనేమి రాను బావ, నాకు నీరసంగా ఉంది. నేను రాను. ఇప్పటికే చాలా మంది డాక్టర్స్ తిప్పేసాను. ఇంక రానని నేను. ఆ! లేదు లేదు. ఈయన సమ్ మెడిటేషన్ అండ్ ఆహ్, డాక్టర్‌గా ట్రీట్మెంట్ 2 ఉంటాయన్నారు. సరే ఇంకా లాస్ట్ మొమెంట్ అని జెప్పేసి వెళ్ళాను. వెళ్ళగానే డాక్టర్ జీకే గారు అప్పుడే అండమాన్ నుంచి ధ్యాన ప్రచారం చేసుకొని వైజాగ్‌కి ఆయన రావడము, ఒక నిజం హాస్పిటల్ అని జెప్పేసి ఒక హాస్పిటల్ లీజ్‌కి తీసుకొని ఒక నామకరణ చేసి కిందంతా మెడికల్ ట్రీట్మెంట్, పైన మెడిటేషన్ ఉండేది. బట్ అది కాకుండా ఒక మెడిటేషన్ చాంబర్ కూడా తనకు సెపరేట్‌గా ఉండేది. కౌన్సెలింగ్ పార్ట్. ఆయన చూడగానే ఈ పిల్లోడికి ఆస్మా అని జెప్పారు. ఇంక నాకు ఇంకెక్కడికో పీక్‌కెళ్ళిపోయింది. నిజంగా ఆస్మా అంటే అదేదో పెద్ద వ్యాధి. అరే! ఇంకా అంతే అయిపోయిందిలే నా జీవితం అనుకున్నాను. సో, మళ్ళీ ఈలోపే బావగారొచ్చి, "ఈ అమ్మాయి ఇంకా నాన్ వెజ్ తింటదని" జెప్పారనమాట. సో, ఆయన ఇంకొకటే చెప్పారు. 3 మంత్స్ కంప్లీట్‌గా మెడిటేషన్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆహ్, బాబుకు తగ్గించుకుంటారా? లేదు డాక్టర్ రాధాకృష్ణ సో, ఒకప్పుడు తన దగ్గర ప్రాక్టీస్‌కి వెళ్తూ ఉండేవారు ఈ డాక్టర్ జీకే గారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతావా అని చెప్పారనమాట. ఒక్కసారి నాకెందుకో ఆయన కిందకి పైకి చూసి, ఇప్పటికే నేను తిరగని డాక్టర్స్ లేరు. మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గర కూడా ఎళ్ళమని ఈ డాక్టర్ చేసేస్తున్నారా? అని జెప్పేసి అనుకోని ఇంక వెంటనే అనుకున్నాను. ఈ క్షణం నుంచి ధ్యానం చేయాలి అని ఇంక కంకణం కట్టుకొని ఇంటికొచ్చి ధ్యానం చేయడం. బట్ వెళ్ళేటప్పుడు కూడా మా హస్బెండ్‌కి వంట చేసి ఎగ్ చేసేసి వెళ్ళాను. ఆయనకి పెట్టేసి ఈరోజు ఇది లాస్ట్. మళ్ళీ మన ఇంట్లో నాన్ వెజ్ అన్నది ఉండదు. సో, నేను డే 1 ఆ క్షణం ఆయన దగ్గర డిసైడ్ అయిపోయాను ఇంక తినకూడదని. ఈయనకి పెట్టేసి నేనింక కంప్లీట్‌గా మెడిటేషన్‌లో ఇంకా ఆ క్షణం నుంచి మాక్సిమం 24/7 మెడిటేషనే. నాకు వేరే ప్రపంచం ఉండేది కాదు. ఒకప్పుడు నా ప్రపంచం అంతా ఏడుపు, దుఃఖము, భయము, ఆందోళన, ఆవేదన. సో, నాలాంటి జీవితం ఎవరికీ రాకూడదని ప్రతి క్షణం అనుకునేదాన్ని. బట్ ఆ క్షణం నుంచి కంప్లీట్ చేంజ్. ఇంక ధ్యానం తప్ప నాకు వేరే శరణాగతి లేదు. బట్ నేనేదైనా ఇందులోనే చేయాలన్న ఒక విషయంతోని సో, ఒకప్పుడు టోటల్ జాయింట్ ఫ్యామిలీ 20 మంది, 30 మందికి ఏడుస్తూనే వంట చేస్తూ, వడ్డిస్తూ ఉండేదాన్ని. అలాంటి నేను ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట వీళ్ళకి వంట చేసి మాత్రమే పెట్టేదాన్ని. సో, మిగతా టైమంతా పిరమిడ్. మేడ మీద పిరమిడ్ ఉండేది. చక్కగా వెళ్ళిపోయేదాన్ని. వాడికి ఫుడ్డు, బెడ్డు ఇంక ఓవరాల్ అంతా. సో, ఇంక మెడిసిన్ ఇస్తూ బట్ ధ్యానం అనేది 24/7 నేను అలా ఒళ్ళో పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ తెలియకుండానే నేను ధ్యానంలో ఉన్నంత సేపు ఆ పిల్లోడు రిలీఫ్‌గా ఉండేవాడు. బట్ మళ్ళీ ఆయన కొంచెం కిందన అలా దింపి నేనేదైనా అలా కొంచెం పక్కకొచ్చేసరికి మళ్ళీ స్టార్ట్. సో, అది కూడా నాకు అర్థమయ్యేది కాదు. బట్ అది నాకు తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ నాకు అర్థమయ్యింది. సో, అలా జరుగుతున్న సందర్భంలో మళ్ళీ బాబుకి ఎప్పుడైతే మళ్ళీ మేజర్ అనిపించిందో మళ్ళీ ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన మాకు వైజాగ్‌కి కేజీహెచ్ అంటే కొంచెం బాగా పెద్ద హాస్పిటల్ ఆ రోజుల్లో. సో, అందులో ఒక చిల్డ్రన్ స్పెషలైజేషన్‌ని సార్ తెప్పించి ఒకసారి బాబుని చూడండి అనేసంటే అంటే యాక్చువల్లీ ఈయన ఎంబీబీఎస్. బట్ పిల్లల మీద ప్రయోగం చేయకుండా ఆ స్పెషలైజేషన్ తెప్పించి చూడమని జెప్పారు. సో, ఇంకా ఆవిడని చూసిన తర్వాత అరే! జీకే ఈ అబ్బాయికి 24 ఇయర్స్, 25 ఇయర్స్ ఇలానే ఉంటుందని. మళ్ళీ మొదలుపెట్టానింకా ఏడుపు. అరేయ్! ఈ ధ్యానం ఏదో జేస్తే చక్కగా తగ్గిపోతుందనుకుంటే మళ్ళీ 25 ఇయర్స్ నా వల్ల గాదు. నాకు ఈ జీవితాన్ని మళ్ళీ బోరుమని ఏడవడం స్టార్ట్ చేశాను. సార్ వెంటనే నన్ను చూసి తనకున్న ఒక మెడికల్ నాలెడ్జ్ సో, అది మాత్రం తను జెప్పారు. బట్ యాస్ ఒక ఆత్మజ్ఞానిగా నువ్వు ఈ రోజు ఈ క్షణం నుంచి 40 రోజుల పాటు నువ్వు ధ్యానం జేస్తే చక్కగా బాబుకి తగ్గిపోతుందని జెప్పేసి సారు చెప్పడం మొదలుపెట్టారు. బట్ ఆ రోజుల్లో నేను ఒక 3 డేస్ అంటే ఎన్నో రోజులు, ఎన్నో 3 డేసు నేను నంబర్ ఆఫ్ హాస్పిటల్‌లో ఉన్నాను. ప్రతి రోజు తప్పించి రోజు 3 రోజులు హాస్పిటల్‌లోనే ఉండేదాన్ని. సో, అప్పుడు నా జీవితం ఎంత వరస్ట్‌గా ఉండేది అంటే నిజంగా చెప్పాలంటే ఇద్దరు చిన్న పిల్లలు. సమయానికి తీసుకొచ్చి తిండి పెట్టేవారు ఉండేవారు కాదు. కేరింగ్ ఉండేది గాదు. మా హస్బెండ్ ఏదో జాబ్‌లోకి వెళ్తూ ఉండేవారు. సో, ఇంటిలో ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది. బట్ అలా నా లైఫ్ అంటే ఇంకా అంతే. నా కర్మ కాబట్టి అది నేను మాత్రమే ఫేస్ చేయాలి. సో, అది చాలా సఫర్ అవుతూ ఉండేదాన్ని. అప్పుడు డాక్టర్ జీకే గారు మళ్ళీ ఒక 3 డేస్ నేను హాస్పిటల్‌లో ఉంచుతానని జెప్పేసి నన్ను ఉంచడము. బట్ అప్పుడు నా లైఫ్ కంప్లీట్ యూ టర్న్. సో, ఆ యూ టర్న్‌లో నిజంగా చెప్పాలి అంటే ఇంక నాకు మాటలు లేవు నిజంగా చెప్పడానికి. అదే నా నా బేస్‌మెంట్.
సో, అప్పుడు కంప్లీట్‌గా పిల్లలిద్దరిని అక్కడ ఏదైతే మేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ పిల్లలు చూస్తూ ఉండేవారు. సార్ నన్ను ఎప్పటికప్పుడే చాలా కంటికి రెప్పలాగా చూస్తూ, అప్పటికప్పుడే కౌన్సెలింగ్స్ నాలో ఉన్న చాలా ఎమోషనల్స్, నాలో ఉన్న చాలా చాలా అన్నిటిని నేను ఎప్పుడైతే ఒకటి, ఒకటి, ఒకటి తగ్గించుకొనొచ్చానో నాలో ఉన్న అహంకారము, కోపము, అసూయ, ద్వేషము ఇలాంటివన్నిటిని నేను కంప్లీట్‌గా తగ్గించుకుంటూ నేనొక భగవంతుడిని. సో, నాకు ఎవరి పట్ల ఎలాంటి ద్వేషము ఉండకూడదు. బట్ ఈ ఈ పాటి లెర్నింగ్ అనేది నన్ను నేను తయారు చేసుకోవడం కోసం మాత్రమే వచ్చిందన్న ఒక విషయాన్ని నాకయి నిజంగా ఉగ్గుపాలతో రంగరిచ్చినట్టుగే నన్ను తీర్చిదిద్దారు. సో, అప్పుడు నేను కంప్లీట్‌గా ఇంక పిరమిడ్‌లో 24 అవర్స్ కంప్లీట్‌గా పిరమిడ్‌లో ఉంటూ 40 రోజులు నిజంగా లైఫ్‌లో ద బెస్ట్ మూమెంట్ అది. ఎవ్రీ డే కూడా నా నేను ఏ పీక్ స్టేట్‌లోకెళ్ళేదాన్నో నాకే తెలిసేది కాదు. నిజంగా నేను నైటంతా ఫిజికల్ బాడీతో ఏమి తిరిగేయి ఉండేవి కాదు. హాస్టల్ బాడీస్‌తో నంబర్ ఆఫ్ తిరిగేదాన్ని అసల. చాలా తిరిగేదాన్ని. సో, అలా 40 రోజులయ్యేసరికి బాబుకి కంప్లీట్ ప్రాబ్లమ్ క్లోజ్. సో, ఈవెన్ ఈ రోజు నిజంగా చెప్పాలి అంటే నాకు చాలా గర్వం అనిపిస్తది. ఒకప్పుడు ఇదే నోరుతో నా కర్మ కొలిది పుట్టాడని చెప్పే వ్యక్తి ఈరోజు నా దృష్టిలో భగవంతుడు. నేను ఈ రోజు ఇలా ఉండడానికి గల రీజను సో, అబ్బాయికి కూడా పేరు పెట్టేటప్పుడు ఎన్నో పేర్లు చాలా లిస్ట్ ఔట్ చేశాం. లాస్ట్ మొమెంట్‌లో ఏం జరిగిందో తెలీదు. అవేమి నచ్చకున్నా నోట్లోంచి ఒక పదం వచ్చింది. జ్ఞానేంద్ర అని ఒక వర్డ్ వచ్చింది. బట్ ఆ వర్డ్ రావడము, వాడికి నామకరణ చేయడము, చేసిన ఒక 3, 4 డేస్ నుంచి వాడికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనమాట. అంటే ఆ జ్ఞానేంద్ర అనే ఒక పదానికి అసలు మీనింగ్ ఆఫ్ అంతా నిజంగా నన్ను నేను పూర్తిగా తెలియచేయడానికి ఒక ఆన్సర్ అనమాట. సో, అది అల్టిమేట్. నిజంగా ఈ రోజుకి మా హస్బెండోళ్ళ మానత్తలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి అందరికి సేమ్ ప్రాబ్లమ్ ఉంది. బట్ నిజంగా చెప్పాలంటే ఆ మేజర్ ప్రాబ్లమ్ వల్ల లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో కూడా వీళ్ళు మానత్తరాలు బాడీ వికెట్ చేశారు. కానీ అదే ధ్యానం మొదలుపెట్టాక నా కొడుకు నిజంగా ఈరోజు లిటరల్లీ చాలా హీరో. నిజంగా నేను చాలా చాలా గర్వపడతాను. నా పిల్లలిద్దరూ యాస్ ఎ గొప్ప ధ్యానులు, గొప్ప కౌన్సిలర్సు. ఈరోజు సొసైటీకి ఉపయోగపడ్డోలా గాని, నాకు నిజంగా చెప్పాలి అంటే నాకు ఈరోజు ఉపయోగపడ్డోలా గాని, నన్ను నిజంగా ఐయామ్ రియల్లీ హ్యాండ్స్ అప్ నిజంగా పత్రి గారికి చెప్పాలి నిజంగా. సో, ఇలా చేస్తున్నప్పుడు నా నా జర్నీ అంతా చాలా పత్రి గారితో అల్టిమేట్. లాస్ట్ ఆయన తుది శ్వాస వరకు కూడా నాకు ఆయనతో ఉన్న ట్రావెల్స్ నిజంగా చెప్పాలి అంటే, నేను నిజంగా చాలా లక్కీ ఫెలోనేమో అనుకుంటాను. అంత బాగా ఆయనతో ట్రావెల్ చేశాను. ట్రక్కింగ్స్ అవ్వచ్చు, ఎవ్రీ టైమ్స్ వైజాగ్ వచ్చేటప్పుడు డాక్టర్ జీకే గారి ఇంట్లో ఉంటూ ఉండేవారు. ఆ నైట్ ఔట్ అంతా సార్‌తో ఉండడము, ఆయన వంటలు తినడము, ఆయన మాటలు వినడము. ఈవెన్ మా బర్త్‌డేలు ఏవైనా కూడా మాక్సిమం ఆ టైంలో సార్ వచ్చేటప్పుడు మాక్సిమం పిల్లల తాలూకా అలా రకరకాలుగా సార్‌తో ఎన్నో స్పెండ్ చేశాం అసలు నిజంగా చెప్పాలి అంటే. ఇన్ని సంవత్సరాల్లో ఆయనకు సంబంధించింది ఆయన చూసే చాలా గమనించవలసొచ్చేది. కానీ ఆయన చూసే కన్నా ఆయనతో నిజంగా ఒక స్నేహపూర్వకంగా నిజంగా ఒక ఫ్రెండ్ అలా గడపడం అనేది అంత మంచి ఆపర్చునిటీస్ నిజంగా మాకు రావడం అనేది వెరీ, 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 వెరీ చాలా హ్యాపీ. నిజంగా పత్రి గారితో మేము నిజంగా ఇప్పుడు చెప్తూ ఉంటాం. ఆ క్షణాల్లోని ఇప్పుడున్న సత్యసాయిబాబాలో, లేకపోతే షిరిడి సాయిబాబో, లేకపోతే ఇలా ఈ భూమి మీద ఒకప్పుడు మానవ జన్మ ఎత్తి ఈరోజు దైవత్వాన్ని పొందగలిగే ప్రతి ఒక్క యోగుల తాలూకా చరిత్ర వెనకాతల ఎంతోమంది మహనీయులు తన చుట్టూ తిరిగారనేటట్టుగా నిజంగా ఈయన ఎనకాతల సో, ఈయన గురువన్న కూడా ఎప్పుడు అసలు ఒప్పుకోరు గూడా యాస్ ఒక ఫ్రెండ్. అలా ఆయనతో ఇన్ని సంవత్సరాలు చేసే జర్నీలో నిజంగా ఎన్నో, ఎన్నో, ఎన్నో అద్భుతాలు, ఎన్నో, ఎన్నో ఎంతో వర్క్, ఎన్నో యజ్ఞాలు అల్టిమేట్ నిజంగా చెప్పాలి అంటే. సో, ఆ సర్వీస్ చేయడంలో గాని, ఆయనతో ట్రావెల్ గాని, లాస్ట్ మినిట్ కూడా లాస్ట్ 2 డేస్ కూడా మేబీ ఆయనతో ఉండడం అనేది కూడా లాస్ట్ సెకండ్ వరకు సో హ్యాపీ అసలు నిజంగా చెప్పాలి అంటే. అంత జర్నీ అయితే సార్‌తో చేసేసాము. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటీరియర్ ఫ్యామిలీ అంతా వెజిటేరియన్స్, మంచి ధ్యానులు, మంచి సొసైటీకి ఉపయోగపడేవారు. సో, ప్రతిరోజు డైలీ లైఫ్‌లో మన బిజినెస్ ఎలా ఉంటుందో, బట్ మెడిటేషన్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సల్లీ ఫ్యామిలీలో మేమొక్కరుగా ఉండడం అనేది నిజంగా ఆహ్, అది గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అందులో పత్రి గారిది ఇంత స్నేహపూర్వకమైన కుటుంబాన్ని ఇవ్వగలిగే ఒక శక్తి ఆయనకి మాత్రమే ఉంటుంది. మేబీ చాలా సొసైటీస్ ఉంటాయి. బట్ ఎవరిని మనము కాదు. బట్ కానీ ఈయన మాత్రం కంప్లీట్ మ్యాన్. ఆయన కూడా ఎప్పుడు అంటుంటారు.
కంప్లీట్ మ్యాన్‌గా తయారు చేయడము, బట్ అందరిని ఒకే ఒక ఏకత్వం మీద నడిపించడం అనేది కూడా ఈయనకి మాత్రమే అది నిజంగా చాలా సాటి అనిపిస్తుంది నాకైతే అది. నిజంగా వండర్‌ఫుల్ లైఫ్ అది. మేబీ కామన్‌గా ఉంటే మనకి నిజంగా ఈ ఈ ఆలోచన కూడా మనకెప్పుడూ ఉండదసల. ప్రతి ఒక్కరిని వేరు వేరుగా అంటే బట్ వాళ్ళెవరో కాదు. నేను కూడా బిఫోర్ అంటే ఆఫ్టర్ మెడిటేషన్ ముందయితే నేను కూడా అంతే. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీలు ఉండేవి. ఒక ఫాదర్‌కొకటి, హస్బెండ్‌కొకటి, పిల్లలకొకటి. బట్ నథింగ్ వేర్. ఈరోజు ఎవ్రీ మూమెంట్ అందరూ వీళ్ళే. మెడిటేషన్ టైం అవుతుంది. ఓకే. మెడిటేషన్ టైం అయిపోయింది. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్. హ్యాపీ నిజంగా మిమ్మల్ని కలిసినందుకు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇప్పుడు మనం చక్కగా మెడిటేషన్‌లో కంటిన్యూ చేద్దాం. ఓకే మాస్టర్స్. ఆహ్, అందరు మీ వేళ్ళలో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకొని సహజమైన, సరళమైన ఉశ్వాస, నిశ్వాసలని గమనించడం మీ ధ్యానం. ధ్యానంలో అద్భుతమైన ప్రాణశక్తి ద్వారా మన యొక్క నాడీ మండల శుద్ధి చక్కగా జరుగుతుంది మాస్టర్స్. మనకి ఉన్న 72,000 నాడుల్లో చక్కని బ్లడ్ సర్క్యులేషన్స్ తో పాటు చాలా ఎనర్జీస్ లెవెల్స్ మనలో చాలా చక్కగా మారుతూ ఉంటాయి. ఈ విశ్వానికి అందించిన ఒక గొప్ప మహా అవకాశమే ధ్యానము. ధ్యానము అంటే సహజ సిద్ధంగా జరుగుతున్న శ్వాసని గమనించడమే ధ్యానం. రిలాక్స్డ్ బాడీ అండ్ రిలాక్స్డ్ మైండ్ అద్భుతమనే ఈ యొక్క భూమి అనే పైకి వచ్చి చక్కని యోగిలుగా, చక్కని యోగీశ్వరులుగా, చక్కని ధ్యానులుగా ఈ భూమి మీదకొచ్చిన మన యొక్క పర్పస్ ఏదైతే ఉందో విశ్వ కళ్యాణం కోసం మనందరమే చక్కగా కృషి చేద్దాం మాస్టర్స్. ఇంతకు ఉన్న ఆ ఎనర్జీ, ఆ ఓపిక, ఆ సహనము, ఆ ప్రేమ ఈరోజు మనందరికీ చక్కగా ఉంది. మన లోపలికి ఏదైతే మనం ప్రయాణిస్తామో ఆ యొక్క అద్భుతమైన శక్తితో ఈ భూమండలం అంతా చక్కగా వ్యాపిస్తుంది. దాంతో ఏదైనా చేయొచ్చు. ఏదైనా సాధించవచ్చు. నీ లక్ష్యంపై నువ్వెప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటావు. రిలాక్స్‌డ్ బ్రీత్. జీవుడే దేవుడు. నీ లోపల ఉన్న ఆ దేవుడిని చక్కగా మేల్కొల్పి అద్భుతమైన ఎనర్జీని తీసుకుందాం మాస్టర్స్. రిలాక్స్. రిలాక్స్‌డ్ బ్రీత్. జీవుడే దేవుడు. శ్వాసే గురువు. నీ యొక్క గురుతత్వాన్ని పట్టుకుంటే నీ యొక్క అద్భుతమైన నీ యొక్క జీవితం వైభవంగా ఎంతో, ఎంతో, ఎంతో అద్భుతంగా, చక్కగా మన జీవితం చాలా ఆనందంగా సాగుతుంది మాస్టర్స్. ఈ భూమండలమైన అపారమైన ప్రాణశక్తి ఎంతో ఉంది. ఆ యొక్క శక్తిని కేవలం మన శ్వాసతో మాత్రమే మనం పొందగలుగుతాం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు.
మనం ఎంత బాగా ధ్యానం చేస్తే అంత చక్కగా మన యొక్క పరిధిలో ఎంతైనా విస్తరించొచ్చు. రిలాక్స్‌డ్ బ్రీత్. మీ యొక్క శ్వాసని సహజంగా మాత్రమే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. రిలాక్స్. రిలాక్స్‌డ్ బ్రీత్. ఈరోజు ఈ భూమి మీద ఎంతోమంది ధ్యానులుగా తీర్చిదిద్దిన పత్రి గారు నిజంగా చాలా అద్భుతం. బట్ ఏదైతే ఈ సత్యంతో మనం జీవిస్తున్నామో, ఈ సత్యం ఈ భూమండలం అంతా చక్కగా అందరూ ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా, సో పిరమిడ్ జగత్తుతో ఈ భూమండలం అంతా హాయిగా జీవించి, ఒక గొప్ప ఎనర్జీని మనందరి యొక్క సంకల్ప ధ్యానంతో ప్రతి ఒక్క గ్రామంలో ఒక పిరమిడ్, ప్రతి ఒక్క గుడిలో ఒక పిరమిడ్, ప్రతి ఒక్క ఊరిలో ఒక పిరమిడ్, అలా ప్రతి చోట అద్భుతమైన ఒక శక్తిని స్థాపిస్తూ ఈ ప్రపంచవ్యాప్తంగా ధ్యాన ప్రచారం చేయడమే మన అందరి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యమే పత్రి గారి తాలూకా లక్ష్యం. అలాంటి ఏమీ ఉండదు. ఈ శరీరము, మనసు, బుద్ధి అంతా విశ్వ కళ్యాణం కోసం ఖచ్చితంగా మనం పాటుపడినప్పుడు అది మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో అమో అవ్ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సో, అది ఎప్పుడు నేచర్ మనకెప్పుడు ది బెస్ట్ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. సో, అలా ఎన్నో అద్భుతాలు, ఎంతో ఆనందమైన జీవితాన్ని ప్రతి ఒక్క ధ్యాని కూడా తన ప్రాక్టికల్ లైఫ్‌లో ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటారు. తనకు తనుగా స్వతహాగా తెలుసుకునేది ధ్యానం ద్వారా వచ్చింది. ఒక గొప్ప శక్తితో తనంటే తనేంటి అన్న విషయాన్ని ఎప్పుడూ తను తెలుసుకుంటూ, ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఈ యొక్క సత్యంతో ఈ భూమండలమంతా తిరుగుదాం మాస్టర్స్. రిలాక్స్. రిలాక్స్‌డ్ బ్రీత్.
సో, అద్భుతమైన సంగీతంతో చక్కగా ధ్యానం చేద్దాం మాస్టర్స్.
R R
మేడం మ్యూజిక్ వినిపించట్లేదు లేదు మేడం. స్టాప్ చేసేయండి. మ్యూజిక్ వినిపించట్లేదు. మెడిటేషన్‌కి 11 వరకు మేడం 11 వరకు మెడిటేషనా? ఇంకా 15 minutes. యాహ్! ఓకే. డన్.
మరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్ అండి. మాస్టర్స్ ఓకే. ప్లీజ్ 2 చేతులు 2 కలిపి పెట్టుకోండి మాస్టర్స్. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు ఈ భూమాత యొక్క ఆత్మజ్ఞానాన్ని మనందరం తెలుసుకుంటూ దీనికి సపోర్ట్ చేసిన మేడంకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి చేత కూడా ఈ ధ్యానం చక్కగా చేయించినందుకు థ్యాంక్ యూ. అండ్ మీ అనుభవాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు కదా, చాలా హ్యాపీగా ఉంది. సో మరి అందరం కూడా ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది మీ కథ విని. సో అది కథ కాదు, జీవిత కథ, సత్యం. సో కాబట్టి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ మేడం. ఎవరైనా షేర్ చేసుకుంటారా మేడం గారితో? హాయ్ మేడం, నమస్తే అండి. నమస్తే అండి. మేడం. థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మేడం. నిజంగా కొత్తగా థ్యాంక్స్. మెడిటేషన్ లో వచ్చే వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ గా ఉంటది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ పావని గారు. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా? మెడిటేషన్ లో కూర్చున్నట్లుగా ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నట్టుగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. గీత మేడం, హిందూ మేడం. మేడం చెప్పండి మా. థ్యాంక్ యూ మా, బాగుంది. ఈరోజు ఫుల్గా వెళ్ళిపోతుంది. ఈరోజు ఎక్కతో ఉన్నా 1:30 వరకు అసలు ఇదే లేకుండా 3 రోజుల నుంచి. అవును, ఈరోజు బాగుంది కొద్దిగా, అందుకని మాట్లాడుతున్నా. ఓకే అమ్మా. చాలా బాగుంది అమ్మా, క్లాస్ బాగా చెప్పింది మేడం. అవును, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. హాయ్ ఇందు మ్యామ్ అండ్ తులసి మ్యామ్. హాయ్ ఈరోజు పూర్ణ గారు. హాయ్. యాక్చువల్లీ ఈరోజు తులసి మ్యామ్ చెప్పింది రియల్లీ ఫెల్ట్, అంటే నార్మల్గా ఏదో బుక్ లోది చూడకుండా, అంటే ఆమె ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఒక వి విల్ గెట్ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ అన్నట్టు అనిపించింది.
బుక్స్‌లో చూసి అదంటే మనకు తెలీదు. అంటే మనం నమ్ముతాము. ఈవెన్ దో ఒక ప్రాక్టికల్‌గా ఆమె అనుభవించింది మనకు చెప్పింది అంటే మన కళ్ళకి కట్టినట్టు అనిపించేస్తుందన్నమాట. సో, ఒక మోటివేషన్ వాట్ ఇందు మ్యామ్ చెప్పినట్టు లైక్ పావని గారు చెప్పినట్టు రియల్లీ ఇట్స్ వెరీ బిగ్ మోటివేషన్ వి ఆర్ డిస్కసింగ్. ఈవెన్ మా హస్బెండ్ అనుకున్న ఎంత మోటివేషన్ లైక్ హోల్ ఫ్యామిలీకి మొత్తం అది ఆస్మా ఉండి మీకు లేదు, మీ అబ్బాయికి లేదు అని అన్నప్పుడు అది వండర్ఫుల్ అసలు నాట్ ఇమాజినబుల్. ఇట్స్ అన్నమాట. అది నిజంగా అది ఒక మిరాకిల్. ఇట్స్ బిగ్ మిరాకిల్. కానీ దాని వెనకాల స్ట్రగుల్స్ లైక్ డూ ఆర్ డై లాగా కూడా చేశారు. అది మీరు చనిపోయి వెళ్ళిపోయి లాస్ట్ పీక్ వరకు ఇంకా మళ్ళా బ్యాక్ వచ్చి మళ్ళా నార్మల్ అందరికన్నా ఫస్ట్ యూ బికమ్ లైక్ హై లెవెల్లో అంటే ఇట్స్ రియలీ వెరీ మోటివేషన్ టు ఎవ్రీవన్ హూ ఇస్ లిజనింగ్. ఇంకా రికార్డ్ కూడా ఉంది కాబట్టి ఇఫ్ యూ మిస్ ఎనీ పాయింట్స్ ఆల్సో అగైన్ విల్ లిసన్. అంటే అప్పుడప్పుడు డిమోటివ్ అయినప్పుడు మాకు ఈ రికార్డ్ ఉంది కాబట్టి వీ కెన్ యూజ్ దట్ రికార్డ్ ఆల్సో. వీ కెన్ టెల్ దిస్ స్టోరీ టు అదర్ ఆల్సో ఫర్ న్యూ కమర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్చువల్లీ ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ గానే ఉంటుంది. బట్ లైఫ్ అయితే ఇదే కాదు. బట్ నిజంగా నాకు చాలా తక్కువ టైంలో ఉండబట్టికే బట్ నా పర్సనల్ లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఒక ఎక్స్‌పీరియన్స్‌ని ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. బట్ నేను మెడిటేషన్‌లోకి వచ్చినప్పటికి కంప్లీట్‌గా జీరో. ఒక నాలెడ్జ్ పరంగా అవ్వచ్చు, స్టడీ పరంగా అవ్వచ్చు, సమ్ ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు. అన్నిట్లో సమ్ జీరో నేను. బట్ ఈ రోజు నేను చెప్పాలి అంటే నేను చాలా కాలర్ ఎగరేసుకొని చెప్తాను. నేను చాలా హీరో. ఇటు ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, అటు ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు. బట్ ఇంత పెద్ద యూనివర్సల్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది ఒక బెస్ట్ లేడీగా నేను హ్మ్. అంటే వర్క్ చేయడంలో గాని, బట్ నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నిజంగా. నిజంగా చెప్పాలంటే యాస్ ఒక 10థ్ క్లాస్ ఫెయిల్డ్ స్టూడెంట్ నేను. ఈరోజు బిజినెస్‌ని ఏమి కాకున్నా అవలీలగా చేస్తూ ఉంటాను. బట్ కుటుంబాన్ని అంతే చక్కగా నడిపిస్తూ ఉంటాను. ఐయామ్ సో హ్యాపీ. ఈ క్షణం ఎక్కడైనా ఒక క్లాస్ ఉందంటే ఇమ్మీడియేట్‌గా అలా షట్టర్ దించేసి హ్యాపీగా వెళ్ళిపోతాను. నాకు నో అబ్జెక్షన్. బట్ నేచర్ ఎప్పుడు నన్నెప్పుడు ది బెస్ట్ గానే ఉంచుతుంది. బట్ అదే కాకుండా పిల్లలు ఈరోజు యూత్ సెక్షన్ అని చెప్పేసి చక్కగా వాళ్ళు చాలా కండక్ట్ చేయడం గాని, బట్ అందులో నా గ్రేట్‌నెస్ ఏమీ ఉండదు. బట్ ఇంటీరియర్ ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంటుంది. బట్ కాకపోతే మనం ఒక అడుగు చాలా గట్టిగా వేయడం అనేది, ఆ వేసే దాంట్లో ది బెస్ట్ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, ఎప్పుడు నేచర్ మనతోనే ఉంటుంది. మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ నేచర్ ఎవరో కాదు మన పిల్లలు, మన భర్త, మన చుట్టుపక్కల ఉన్న మన పీపుల్ మాత్రమే. సో, ఈరోజు నేను చెప్పడం ఎంత నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. బట్ అది మీరందరూ చాలా ప్రాక్టికల్‌గా అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బట్ ఎప్పుడైనా ఏ చిల్డ్రన్ కేస్ అయినా ఉండేటప్పుడు ఖచ్చితంగా నా నంబర్ మీరు ఖచ్చితంగా మేడం దగ్గర తీసుకొని, ఆ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నాకు రిఫర్ చేయండి. నేను వాళ్ళకి కౌన్సెలింగ్ చేస్తూ, బట్ వాళ్ళని గైడ్ చేస్తూ, బట్ నా వరకు నేను ఏ సర్వీస్ చేయగలనో అది నేనెప్పుడు చేస్తూనే ఉంటాను. బట్ ఎప్పుడు 24/7 ఆల్‌వేస్ వెల్కమ్. థాంక్ యూ సో మచ్ అండి. ఓ మేడం. ఓకే. వన్ మోర్ క్వెషన్ కెన్ ఈ క్వెషన్ అడగచ్చో లేదో కానీ ఐ వాంట్ ఆస్క్ లైక్ యాహ్! ఇవంతా హౌ మచ్ టైమ్ హౌ లాంగ్ పీరియడ్ ఇట్ హ్యాస్ టేకెన్ టు యూ ఇవన్నీ ఎంత కాలం పట్టింది ఈ మాదిరి ఒక మంచి సక్సెస్ మెడిటేటర్ గా రావడానికి లైక్ ఫ్రమ్ యువర్ స్ట్రగుల్స్ హౌ మచ్ మీరు వెరీ 24/7 లాగా మీరు ఇనిషియల్ లో చేసేవాళ్ళు కదా. సో ఫ్రమ్ ఆల్ థింగ్స్ ఓవర్కమ్ ఎప్పుడు ఎంత టైం పట్టింది జస్ట్ లైక్ ఇది అడగచ్చో లేదో బట్ ఐఎమ్ ఆస్కింగ్. డెఫినెట్‌లీగా అడగొచ్చు. బట్ 7 మంత్స్ నాకు కంప్లీట్‌గా పట్టింది. ఓకే. కంప్లీట్‌గా నన్ను చేసుకోవడానికి యాక్చువల్లీ మెడిటేషన్ చేసి బాబు విషయంలో ఒక కేస్ ఉంది. ఒక 40 డేస్‌లోనే నేను క్లోజ్ చేశాను. బట్ నన్ను కంప్లీట్‌గా రీచార్జ్ చేసుకుంటూ నేను ఎప్పుడైనా యూనివర్సిటీ కనెక్ట్ అయ్యేంత టైం అనేది బికేమ్ నెక్స్ట్ నాకు ఆ 7 మంత్స్ అంటే అప్పటికే నాకు బేబీ 7 అంటే 4 మంత్, 5థ్ మంత్ అలా ఆల్‌మోస్ట్ ఒక 7 మంత్ బేబీ అప్పుడు నేను మెడిటేషన్‌లోకొచ్చేసరికి. బట్ ఉన్న 7 మంత్స్ అనేది నేను బేబీని ఫాలో అప్ చేస్తూ యూనివర్సిటీకి నేను ఖచ్చితంగా నేను కంప్లీట్‌గా కనెక్ట్ అవ్వడానికి నాకు ఇంకొక 7 మంత్ పట్టింది ఖచ్చితంగా. నన్ను పూర్తిగా తయారు చేసుకోవడానికి. బట్ ఈవెన్ ఈ రోజుకి విజయ్ గారు మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. బట్ ఈ రోజుకి ఆయన ఆశ్చర్యపడే ఒక విషయం ఇదే.
ఎప్పుడు ఎవరికి వాళ్ళు హెల్త్ పరంగా రికవర్ అవ్వడం అనేది కామన్ వే. బట్ ఒక బేబీకొచ్చేటప్పుడు తల్లి ద్వారా ఒక పిల్లోడికి తగ్గడం అనేది ఈజ్ ఎ మిరాకిల్ స్టేట్. నిజంగా ఆయనకు కూడా ఆ విషయం తెలీదు. ఊరకనే నన్ను అంత బాధలో ఉన్నాను కాబట్టే నన్ను గైడ్ చేయడం వరకే ఆయన చేస్తూ ఉండేవారు. బట్ ఆ రిజల్ట్స్ ఒక బేబీ పరంగా అంతలా రిజల్ట్స్ రావడం అనేది బట్ తన లైఫ్‌లో ఫస్ట్ కేస్ అది. ఈవెన్ ఈ రోజుకి ఆయన ప్రతి ఒక్క హెల్త్‌కి సంబంధించి మేబీ మీకు ఎవరికి ఐడియా ఉందో నాకు తెలియదు. ప్రతి ఒక్క హెల్త్‌కి ఒక హెడేక్ అవ్వచ్చు, ఒక మోకాలు నొప్పి కావచ్చు, ఒక నడుము నొప్పి కావచ్చు, ప్రతి ఒక్క హెల్త్ పరంగమైంగా ఎన్ని మెడికల్ ఉంటాయో అంతా ఆయన సైంటిఫిక్‌గా కంప్లీట్‌గా ధ్యానం చేస్తే దాని నుంచి ఎంత బయటికి మనం రావాలనేది నాలెడ్జ్ అంతా ప్రతి ఒక్క ఒక రూ. 10 బుక్‌లో ఆయన పొందుపరిచుంటారు. ప్రతి నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ మనం తీసుకుంటూ ఒకప్పుడంటే మాకు నేరుగానే ఆయన కౌన్సెలింగ్ చేసేవారు. బట్ సబ్జెక్ట్ 380 టాబ్లెట్స్‌ను ఈ రోజు ఆయన అంటే అప్పటికి. సో, ఈ రోజు వచ్చేసరికి దరిదాపు ఒక 500, 600 పైనే అయ్యాయి. టాబ్లెట్ అంటే లోపలికి వేసుకునేది కాదు. ఆత్మజ్ఞానం అనే ఒక టాబ్లెట్ మనం లోపలికి వేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకున్న ఏదైనా ఒక డిసీజ్ అనేది మనం ఖచ్చితంగా దాని నుంచి బయటపడతాం. అది మూలాల్లో నుంచి. మనం ఈరోజు కంప్లీట్‌గా మెడికల్‌గా వెళ్తే ఆ తలనొప్పి అన్నదో, లేకపోతే ఆ ప్రాబ్లమ్ అనేది ఆ కోర్స్ వాడినంత సేపో, లేకపోతే కొద్ది రోజుల పరిధిగానే ఉంటుంది. బట్ రానున్న కాలంలో ఇంగ్లీష్ వైద్యము కూడా మనకు సైడ్ ఎఫెక్ట్సే. బట్ కానీ ఒక ధ్యానం అనే నుంచి జ్ఞానాన్ని ఒక బుక్ ద్వారా మనం ఆ నాలెడ్జ్‌ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, మూలాల్లో నుంచి కూడా పూర్తిగా మనకి అది బయటకొస్తుంది. సో, ఇలాంటివి చాలా బుక్స్ ఉన్నాయి. అందులో ఒకటి 'ఆధ్యాత్మిక పుత్రులు'. 'ఆధ్యాత్మిక పుత్రులు' అంటే ఒక తల్లి తాలూకా ఆరా గాని, ఒక తల్లి తాలూకా ఆలోచనల విధానాలు గాని, సో, అలా తను ఎలా అయితే ఉంటుందో బట్ దాన్ని బట్టి ఆ పిల్లల తాలూకా అది కంప్లీట్ ఒక హెల్త్ పరంగా వచ్చింది అంటే వాళ్ళ ప్రాబ్లమ్ ఏమీ కాదక్కడ. సో, నేనొకప్పుడు చాలా ఈజీగా చెప్పేసాను. ఆహ్, ఆహ్, అంటే నా కర్మ కొలిది వాడు పుట్టాడని. సో, నథింగ్ వేర్. మనం ఒక నాలెడ్జ్ తెలుసుకోవడం కోసమే ఒక భగవంతుడిగా మనకి ఆ గిఫ్ట్ అందింపబడిందనమాట. ఒక తల్లి తాలకార పిల్లలెప్పుడు భగవంతులే. వాళ్ళకి 10 ఏళ్ళొచ్చేంత వరకు వాళ్ళకెలాంటి కల్మషము, అసూయ, ద్వేషము ఏమీ ఉండదు. అయితే కంప్లీట్ పిల్లలెప్పుడు భగవంతులతో మనం పోలుస్తూ ఉంటాం. భగవంతుడు ఎప్పుడు ఎందుకు చెడు చేస్తారు? చెయ్యరు. కానీ తల్లి ఎలా ఉంటుందో, కంప్లీట్ ఫ్యామిలీలో ఉన్న అన్ని విషయాలని ఒక తల్లిగా తనన్ని లోపల కృంగిపోతుంది. తన లోపల ఉన్నప్పుడు కూడా ఎన్నో బాధలతోని, ఎంతో దుఃఖంతో తప్ప తన ఆనందమైన జీవితాన్ని ఏ రోజు మేబీ చాలా వరకు గడపలేరు. లేడీస్ నిజంగా చెప్పాలంటే. ఏవో భావావేశాలుంటాయి. ఈ ఆవేశాలు, కోపాలు, అసూయద్వేషాలు ఒక కంప్లెయింట్. అది జలుబవ్వచ్చు, దగ్గవ్వచ్చు, ఇంకొకటవ్వచ్చు. ఏదో ఒక రూపంలో ఒక బేబీపై పడుతుంది. సో, ఆ బేబీకి ఎప్పుడైతే కంప్లెయింట్ వచ్చిందో ఇమ్మీడియేట్‌గా తల్లి ఏవైతే మార్చుకోవాల్సిన గుణాలుంటాయో, అర్షద్వరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పుడైతే తను మార్చుకోగలుగుతారో, సో, బేబీ అల్టిమేట్‌గా తయారవుతది. బట్ ఆ ఒక్క విషయాన్ని ఆయన నా దగ్గర నుంచే డాక్టర్ జీకే గారు అర్థం చేసుకొని అది రీచార్జ్ చేసి, ఒక ఆధ్యాత్మిక పుత్రుడు అనే ఒక బుక్ కాన్సెప్ట్ మేబీ నా నుంచి అది బయటకు ఉద్భవించిందనమాట. అలా నంబర్ ఆఫ్ షుగర్, బీపీ, హెడేక్ అలా నంబర్ ఆఫ్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఆటిల నుంచి జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకొని ధ్యానం చేస్తామో అల్టిమేట్‌గా మనం బయటపడతాం. ఇలాంటివి ఎన్నో ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. బట్ నిజంగా డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా అదే వర్క్ చేస్తూనే ఉన్నాము. సో, ఈరోజు అద్భుతంగా నాకన్నా మీ అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఓకే. బట్ నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను గుడ్. నాకైతే హ్యాపీ అనిపిస్తది. సో, ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీయే. బట్ ఐ యామ్ రియల్లీ హ్యాపీ నేనైతే చక్కగా అందరి సపోర్ట్‌తో. ఓకే. ఆల్ ఆఫ్ యూ అందరికి టైమ్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ అంతే యాస్ పర్ వర్క్స్ ఉంటాయి. సో మచ్ మేడం. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. థాంక్ యూ. సో మచ్. చాలా హలో! బాగా చెప్పిందండి. అక్క చెప్పండక్క. మేడం అద్భుతం. చాలా అద్భుతంగా చెప్పింది. అసలు తన అనుభవాలు వింటుంటే ఇప్పటికి కూడా పిల్లల గురించి చెప్తా ఉంది. చాలా అద్భుతం మేడం మీది. మంచి క్లాస్ ఇప్పించారు. మేడంతో ఒక ఇంటర్వ్యూ తీసుకో ఇందు. మా ఇట్లా వాళ్ళకి కొంతమందికి యూజ్ అవుతుంది. తప్పకుండా తీసుకుందాం అక్క. చాలా తప్పకుండా. మంచి అనుభవము. 41 డేస్ తనక్కడ జీకే గారితో కూడా బాగా ఉంది. మన అనంతపురం కూడా ఒకసారొచ్చారు. ఆయన పేరేదో తెలీదు. అక్కడే ఉండి బాగు చేసుకున్నాడనమాట. ఆయన అనుభవం కూడా ఈ మధ్యనే విన్నాను. సెకండ్ ఈ మేడంది వింటున్నాను. రియల్‌గా అక్కడికి పోయొచ్చిన వాళ్ళదే విన్నాననమాట. సార్ ఎన్నేళ్ల నుంచి తెలుసు జీకే గారు కానీ ఎక్కువ పరిచయం లేదు మాకు. కానీ ఇన్ని అద్భుతాలనేది హాస్పిటల్ అనేది చాలా అద్భుతము. అక్కడ వాళ్ళది ఇప్పుడు చూస్తున్నాము.
ఎస్. వీళ్ళ ద్వారా కూడా ఇంకా ధ్యానం ఇంకా ముందుకు వెళ్తుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. సో జీకే గారితో అయితే వన్ ఆఫ్ ది ఫ్యామిలీ నెంబర్. బట్ ఈవెన్ ఈ రోజుకి నా ఫ్యామిలీలో ఇద్దరి పిల్లలు హస్బెండ్ తో పాటు టు మా ఫ్యామిలీ వన్ ఆఫ్ ది ఒక నెంబర్ గా నేను ఉన్నందుకు, బట్ ఆల్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది ఒక బిగ్గెస్ట్ నెంబర్ గా నాకు ఆయనతో ట్రావెల్ ఈజ్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ గ్రేట్ ఎనర్జీ. ఉన్నారమ్మా ఏమ్మా? సార్ ఫంక్షన్ వెళ్ళారన్నారు. ఇండియాలోనే ఉన్నారా సార్? ఇప్పుడు వైజాగ్ లోనే ఉన్నారా? లేదు లేదు, ప్రొఫెసర్ సార్ లండన్ లో ఉన్నారు. రేపు 18th వస్తారు. అదే సార్ ఫారిన్ లో ఉన్నాడని తెలిసింది, అందుకే అడిగాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. అప్ అండ్ డౌన్ వస్తూ వెళ్తూ ఉంటున్నారు. అసలు మా సార్ బుక్ మనకు కడతాలో దొరుకుతుందమ్మా? కట్టాల్లో కలుస్తారు. 25th 26th అక్కడే ఉంటారు. ఆయన 25th 26 ఉంటారా? ఉంటారు, కట్టాల్లో ఉంటారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఎవరైనా హ్యాపీగా వెళ్ళి కలవాలనుకుంటే కలవండి. ఓకే అమ్మా బట్ థ్యాంక్ యూ. ఇందులో బుక్స్ పేరు ఒకసారి చెప్పండి అమ్మా, దీంట్లో ఉంటుంది. మళ్ళీ మేము ఎప్పుడన్నా కొనాలనుకున్నా. సో సంబంధించిన వరకు నాలెడ్జ్ తీసుకోవాలనుకుంటే ఆధ్యాత్మిక పుత్రులు. ఆధ్యాత్మిక పుత్రులు అని ఉంది. సార్వి జేకే గారివి స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఉంటాయి. ప్రతి జబ్బుకి, అంటే మనకి ఏ జబ్బుకి మన ఒంట్లో ఉన్నా కూడా దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏముంటుంది, ఆధ్యాత్మికంగా అన్న పుస్తకం ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ తులసి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అస్ట్రల్ ట్రావెల్ వల్ల ఎలా క్యూర్ చేసుకున్నారు? అస్ట్రల్ మాస్టర్ వల్ల ఎలా క్యూర్ చేసుకున్నారు? ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా బాగలేకపోతే హాస్టల్ మాస్టర్స్ వచ్చి మనకి క్యూర్ చేస్తారు అంటారు కదా. ఎస్ మేడం, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అవునా? ఓకే ఓకే చిన్నది కాదు, అది చిన్నగా ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్పేదైతే కాదు ఆస్ట్రల్ ట్రావెల్ అనేది. మనకు టైం ఇప్పుడు అలాంటివి నాకు నెంబర్ ఆఫ్ పత్రికలతోనే ఉన్నాయి. బట్ నాకు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా మీరు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు షూర్ గా తప్పకుండా బట్ ఎన్నో షేర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం షేరింగ్. నాకైతే ప్రాబ్లం లేదు. బట్ మిగతా అందరూ టైం కోసం ఇచ్చేస్తారు. మేడం ఇందు గారు, మళ్ళీ తులసి గారిది ఎప్పుడైనా ఎక్స్పీరియన్సెస్ మనకి చెప్పించండి. అంటే హాస్టల్ మాస్టర్ది ఏమైనా ప్లస్ ఏమైనా సెపరేట్ గా క్లాస్ ఏమైనా పెట్టించండి. తప్పకుండా సార్, అలాగే చేద్దాము. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. చాలా బాగా చెప్పిండ్రు మేడం మీరు. అంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేడం. సబ్జెక్ట్ అంటే లోపల నుంచి వచ్చింది. బట్ ప్రాక్టికల్ గా బుక్స్ నాలెడ్జ్ లేకపోతే పత్రికర్తల లెక్క నాలెడ్జ్ అగైన్ మీరన్నట్టు హాస్టల్ చాలా చాలా ఉంటాయి. బట్ అవేమీ జస్ట్ చేయలేదు. బట్ క్లాస్ మంచిగా చెప్పించింది. ఇందు బాగుంది. థ్యాంక్ యూ. అసలు ఇండియా బాగున్నప్పుడు తను అరేంజ్ చేసిన మాస్టర్స్ ఇంకా బాగుంటారు కదండి. అసలు ఆవిడ పెట్టింది భూమాత కాన్సెప్ట్ పెట్టారు. నిజంగా ఎంత ఉంటుంది ఆ ఎనర్జీ. నాకు ఆమెలా కనిపిస్తుంది అదంతా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా ఈరోజు మేడం గారి అనుభవాలు, జ్ఞానం కూడా అలాగే ఉందండి. సో మరి మరొక మాస్టర్ తో రేపు మళ్ళీ ఈ ధ్యానంలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సో అందరు కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే కనుక ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.